కరతాళ ధ్వనులతో ఈ అవకాశం కల్పించినందుకు మిత్రులందరూ వారి హర్షధ్వానాల మధ్యన రోజు గారి విగ్రహావిష్కరణని మన జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, అమర్ రహే రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు, రోసయ్య గారు జోహార్, జోహార్ రోసయ్య గారు. పూలు అందించాల్సిన కోరుతా ఉన్నాను. ఈరోజు రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారు చనిపోయిన రోజు, ఆ రోజు చనిపోయిన తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అని పిలిచేవాళ్ళు ఆ జనార్దన్ రెడ్డిని. ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కాజేశాడు అని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు. ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి రోసయ్య గారు కూడా ఇట్లా వచ్చాడు. ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి లేసి ఏం నిన్ను ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నాను అన్నాడు. చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆర్య వయసు సోదరులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయటికి పోవనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టలా, చండాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మన మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే ఆయన
గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐరన్ వర్క్ సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు. అక్కడ ఐరన్ వర్క్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారిది పర్మిట్లు ఇచ్చారు. పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిల్ గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్. ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారనేది. రోసయ్య గారు నన్ను పిలిపించారు. వాసు నువ్వేమైనా పర్మిట్లు ఇవ్వమని చెప్పావా అన్నాడు. నేను చెప్పలేదు సార్ అన్న. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోసయ్య గారు నువ్వు ఢిల్లీ వెళ్ళి వాసు నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నువ్వేమి పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు, మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కి చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించారు. ఆయన వీరప్ప మొయిల్ని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఈ సంబంధం లేదని, యూ కెన్ గో సార్, యూ కెన్ గో, సారీ ఫర్ ద మేము మీ గురించి అపార్థం చేసుకున్నాను సారీ అని చెప్పి వీరప్ప మొయిల్ గారు చెప్పారు. ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు. మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో, ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను ఆయన్ని, జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లైలా తుఫాన్ వస్తే ఒంగోలు వచ్చాడు. ఆయన తుఫాన్ అప్పుడు మొత్తం కూడా తిరిగి అందరి దగ్గర పోయి ఎట్లా జరిగినాయమ్మా బాగా జరిగిందా అంటే అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడైనా తుఫాన్ అప్పుడు చూశాను వాసు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూశాను, ఎక్కడ చూశాను, ఎవరైనా పోతే మాకు అయ్యి అందలేదు ఈ అందలేదు అంటున్నారు, ఇదేంది ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు, నాకు అర్థం కాలేదన్నాడు. సార్ నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను సార్ అని చెప్తే చాలా అభినందించాడు ఆ రోజు. అంటే ఆయన ఎంతైనా కానీ మంచి చేస్తే అప్పటికప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అన్నింటిలో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు బాగా గుర్తు, బాబూజీ కాంప్లెక్స్ 89లో అనుకుంటాను బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరితోటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఆత్మ శాంతించాలని, మరి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి వారి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి, మరి దానికి సంబంధించినటువంటి మాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా మా వదినమ్మ గారు భారతమ్మ గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు
ఆ తర్వాత నేను కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది కూడా ఎవరు వచ్చినా ఏ పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దలు రోసి గారు ఇచ్చిన ఆదేశాలు అయితే అని చెప్పిన ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం మరలేదు. 1995 సంవత్సరంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం అనేది జరిగింది. అంటే అప్పటి ప్రభుత్వం అనేది మారిన తర్వాత అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వారికి ఇక్కడ ఇచ్చిన ఆహ్వానం అని అంటే రోసి గారు ఎప్పుడు చెప్తుండేవారు ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధమైన ఆహ్వానం పలికే సుబ్రహ్మరెడ్డి నిన్ను కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తాడని అటువంటి దీవెనలు ఇవ్వటం అనేది వారిని చూసాం. అటువంటి మహా వ్యక్తి వారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది కూడా ఎప్పుడు కూడా మరిచిపోలేని ఇది కూడా అందులో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి వారు ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఉన్నప్పుడు వారిని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఎన్నిసార్లు 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం అనేది వారు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలోనూ ఎవరు కూడా చేయని పని అనేది ఒక అరుదైన కీర్తి అనేది ఒక కొణిజేటి రోసయ్య గారికే తగ్గిందనేది మీకు అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అన్నప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారు. ఆయన చూస్తున్నప్పుడు ఎప్పుడు ఒకసారి సడన్ గా ఆర్యవైశ్య సంఘం మీటింగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ చెప్పారు ఆర్యవైశ్య సంఘం మీటింగ్ లో వారే ఉండాలి, సభ్యులు ఉండాలని. నన్ను చూసిన తర్వాత శ్రీనివాసరెడ్డి నువ్వు కూడా మా ఆర్యవైశ్య సంఘ సభ్యుడివనాయా, ఎప్పుడు కూడా నువ్వు కూర్చొని ఆ డాష్ పైన కూర్చోబెట్టడం అనేది అటువంటి ఎప్పుడు కూడా మర్చిపోలేము. అవన్నీ కూడా అటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనేది మన్నం చేసుకోవాల్సింది ఈరోజు ఎప్పుడు ఉన్నది. వారు ఆ తర్వాత చూస్తే 1998 సంవత్సరంలో నర్సరావుపేట ఎంపీగా కూడా నేను ఒంగోలు కూడా పోటీ అప్పుడు చేసి మీ అందరి ఆశీస్సుతో గెలవటం కూడా జరిగింది. ఆ ఎంపీగా ఉన్నప్పుడు కూడా హుందాగా పార్లమెంట్లో వారు ప్రశంసించిన తీరు అనేది ఇప్పటికి కూడా మర్చిపోలేం. అప్పుడు కూడా మమ్మల్ని మాగుంట కుటుంబాన్ని హక్కును చేర్చుకొని అన్ని కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చేవారు. వారి వాగ్దాట అనేది అసెంబ్లీలోనే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. పార్లమెంట్లో కూడా చూస్తే ఇంగ్లీష్లో అనేది కూడా అద్భుతంగా మాట్లాడగలిగారు. అటువంటి చక్కటి అవకాశం వారికి వచ్చిందని ఎప్పుడు కూడా గర్వంగా గర్వపడుతుండేవాడు. వాగ్దాటిలో ఎప్పుడు కూడా ఆయనకి ఒక కాంప్రమైజ్ లేదు. శలోక్తులు అనేది ఎప్పుడు కూడా ఆయన హాస్యాస్పదమైన ఎన్నో కూడా అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూడా ప్రదర్శన కూడా చేసేవారు. ఉన్నప్పుడు కూడా నాకు ఒకటే ఎప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి మేము వచ్చేవాళ్ళం. అంటే 2004 సంవత్సరం చీరాల్లో వారు శాసనసభ్యులుగా ఎంపికైన తర్వాత ఆ ట్రైన్లో సింహపురి ట్రైన్లో అంటే ఇప్పుడు లేట్ అవుతుంది, అప్పుడైతే ఎర్లీగా ఉండేది. నేను ఒంగోలులో దిగాలని ఎక్కేవాడిని, ఆయన కూడా. అక్కడ ఇద్దరే కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. ఒకరోజు చాలా చలోక్తిగా చెప్పారు, శ్రీనివాసరెడ్డి చాలా కష్టమై అందరిని ఒప్పించడం అనేది, డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉండటం. ఇన్నిసార్లు నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. నేను చీరాల్లో దిగిన తర్వాత అక్కడ ఐటీసీ గెస్ట్ హౌస్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. అందరూ వచ్చారు. నా చిరకాల మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి రూమ్లోకి వచ్చిన తర్వాత గొళ్ళెం పెట్టాడు. ఒక చిన్న కుర్రవాణ్ణి కూడా పెట్టుకొని ఉన్నాడు. ఏం లేదు రోసయ్య, మీరెంతో మనం అభిమానంగా ఉన్నాం, నీకు అంతా హైదరాబాద్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నీ పవర్ చాలా ఉన్నది, ఇతను నా మనవడు, నీకు చాలా సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ తెలుసుంటారు, నా మనవడిని హీరో చేయమని అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి అప్పుడు ఎంత చల్లొస్తారంటే నా తల మీద వెంట్రుకలు లేవు శ్రీనివాసరెడ్డి, బట్ తల పట్టుకొని గీరుకోవాల్సి వచ్చింది ఈ పనేది. ఇటువంటి పనులు కూడా అడుగుతారా అనేది తెలియలేదు. అటువంటి చక్కటి వారన్నీ కూడా చెప్పేవారు. సీఎంగా వారు అయిన తర్వాత కూడా మాగుంట కుటుంబాన్ని హక్కును చేర్చుకొని నన్ను ప్రత్యేకంగా కూడా వారి దగ్గర ఉంచుకొని అడ్వైజర్ అనేది, వారు సీఎంగా అయినప్పుడు మేము ఎంపీగా కూడా ఉంటాం. అది అయిన తర్వాత 2011 సంవత్సరంలో గవర్నర్గా తమిళనాడుకు రావటం అనేది అంటే విశ్వసనీయత, లాయల్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దాంట్లో అన్ని సంవత్సరాలుగా వారు ఆ కాంగ్రెస్ పార్టీలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి ఆ లాయల్టీ అనేది ఏ విధంగా ఇచ్చారని అంటే సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రిగా వారు పదవీ బాధ్యతలు తొలగించిన తర్వాత గవర్నర్గా తమిళనాడులో వారిని నియమించడం కూడా జరిగింది. అక్కడ ప్రత్యేకంగా చూడాలని అంటే ఇప్పటికి కూడా మర్చిపోలేం.
ఎందుకేందంటే ఆయనతో ఉన్న గడిపిన క్షణాలు అటువంటి. డిసెంబర్ 4 అంటే ఆయన బర్త్డే జరిగేది అనేది జూలై 4వ తారీఖు జరుగుతుంటుంది. ఆ జూలై 4వ తారీఖు క్రమం తప్పక నేను అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. పెద్ద కేక్ తీసుకొచ్చేది వాళ్ళ అభిమానులు కూడా. ఆ కత్తి ఇవ్వగానే ఏంటంటే శ్రీనివాసరెడ్డి నువ్వు కట్ చేయాలనేవాడు. ఇదేంటన్నా మీ బర్త్డే కదా అంటే నువ్వు కట్ చేస్తేనే నాకు ఆనందమే అనేవాడు. అటువంటి మహానుభావుడు ఉన్నప్పుడు కూడా అప్పుడే చెప్పేవాడు, అయ్యా మాగుంట కుటుంబం ఏంటంటే మాగుంట కుటుంబం అంటే ఒక పెద్ద బ్రాండ్ అయ్యా అది, అందువల్ల మిమ్మల్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక ఆనందంగా చూస్తాననేది. అటువంటి మహానుభావుడు వారు. వారిని ఎప్పుడు కూడా జీవితంలో మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వారి ఆశయాలన్నీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఉన్నాం ఇక్కడ కూడా. ఈరోజు ఒక మంచి కాంస్య విగ్రహాన్ని సోదరుడు వాసు గారిని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని కూడా చేశారనంటే రోసీ గారి పెద్ద ఆయన్ని ఎక్కడ ఉన్నాడా లేదా బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్కి ఆయనే దాతలు ఉండేటప్పుడు. అటువంటి చక్కటి విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దాడు శిల్పి ఎవరో కానీ, బాగా చక్కగా చేశాడు. ఈ ప్రాంతంలో రోసీ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉన్నది. సుదీర్ఘం 88 సంవత్సరాలు ఆరోగ్యంగా పూర్తిగా జ్ఞానంతోనే మెమరీ కూడా ఆయన లాస్ట్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఆయన చూసే ఉన్నప్పుడు ఆయన పాత జ్ఞాపకాలు కూడా పెట్టుకొని ఆయన ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉన్నది. దాదాపు ఇప్పటికి 8 పర్యాయాలు మాగుంట కుటుంబం ఎంపీగా కూడా పోటీ చేయటం అనేది కూడా మీ ఆశీస్సులతోనే జరిగింది. మా అన్నగారికి ఇన్స్టిట్యూషన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరం నుంచి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మధ్యలో భారతమ్మ గారు అందరూ కూడా కలిసి ఒంగోలులో సేవ చేయటం అనేది మీకందరూ కూడా బాగా చూస్తున్నాం. దయచేసి కొన్నిదేటి రోసే గారి ఆశయాలను మనం అందరూ కొనసాగించాలి. కాబట్టి మాగుంట కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.